ప్లస్ ఈ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే నేను సెక్యూరిటీ కాదు, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో మీరు మాట్లాడుకొని మీరు నిర్ణయాలను తీసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వీక్లీలో ఏం చేంజెస్ లేదండి. వీక్లీలో అసలు ఏం చేంజెస్ కనిపించట్లేదు, క్లియర్గానే ఉంది. ఈ వీక్లీ ఇక్కడ దాకా వస్తుందేమో నాకు కొంచెం డౌట్గా ఉంది. ఇక్కడ దాకా వచ్చి రిటర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది. ఓకే, దీన్ని వదిలేసుకుంటే ఈరోజు మనం నిన్న అనుకున్నట్టుగా మనం అనుకున్న లెవెల్ క్రాస్ అయింది. హ్యాపీగా మనం ఇవాళ ప్రాఫిట్లో ఉన్నామండి. డే టైం ఫ్రేమ్లో పెట్టుకుంటే నేను అన్నా కదా, నేను యాక్చువల్గా మీకు చెప్పిన ఈ లెవెల్ క్రాస్ అయిన తర్వాత నేను ఎంట్రీ తీసుకుంటా అన్నా. ఈ లెవెల్ క్రాస్ అయింది, కొంచెం పైకి వెళ్ళి స్కిప్ ఇచ్చింది. సో నేను నెక్స్ట్ తీసేసుకున్నా అండి, ట్రేడ్ తీసుకున్నా, నేను సక్సెస్ అయినా, నో ప్రాబ్లం, డన్. ఇప్పుడు రేపటి గురించి మనం మాట్లాడుకుందాం. రేపటి గురించి, సో రేపు నా అనలైజ్ ప్రకారం నేను కాల్ సైడ్ ఉండాలా పుట్ సైడ్ ఉండాలనేది, అంటే నేను ఒకవేళ పుట్ సైడ్ ఉంటే నేను డెఫినెట్గా నాకు ఈ లెవెల్ కొంచెం క్రాస్ కావాలి. అంటే మేబీ ఈ లెవెల్ అంటే 26,110 ఈ లెవెల్ క్రాస్ అయిన తర్వాత నేను పుట్ సైడ్ ఉంటా. అప్పటి వరకు నేను క్రాస్ కాను. మీ కన్ఫర్మేషన్ కోసం 5 minutes క్యాండిల్ని బ్రేక్అవుట్ అయ్యేదాకా వెయిట్ చేయండి. 5 minutes క్యాండిల్, మినిమం 5 minutes క్యాండిల్ బ్రేక్అవుట్ అయితే మీరు పుట్ సైడ్ ఎంట్రీ కాండి. అప్పటి వరకు కాల్ సైడ్ ఉంచి ప్లాన్ చేయండి. ఓకే, కానీ ఈరోజు మనకి కొంచెం విక్ ఇచ్చింది. సో విక్ ఇచ్చింది కాబట్టి మళ్ళీ మనకు ఛాన్సెస్ ఉన్నాయి, రిటర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో విక్ ఇస్తే ఏం జరుగుతుంది, విక్ పైకి ఇచ్చింది, సెకండ్ మళ్ళీ వచ్చి పోస్తుంది కావచ్చు. ఇప్పుడు మనం 15 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుంటే మనకు క్లియర్గా ఉంటుంది. చూడండి, టైంలో మనకు క్లియర్గా ఉంది. ఈ విజన్లో చూస్తుంటే చూడండి, 15 minutes టైం ఫ్రేమ్లో క్లియర్గా మనకి డౌన్ వచ్చి పైకి పోయిందండి. కిందికి వచ్చి మళ్ళీ పైకి పోతేమో నాకు కొద్దిగా డౌట్ ఉంది. సో నేను ఈ లెవెల్ వరకు, కాల్ సైడ్ వరకే ప్లాన్ చేస్తా అంటిల్ ఈ లెవెల్ క్రాస్ అయ్యేదాకా. సో మీకు చెప్పిన కదండి, ఈ లెవెల్ క్రాస్ కావాలో ఆ లెవెల్ క్రాస్ అయ్యేదాకా నేను అక్కడనే వెయిట్ చేస్తా. సో గుర్తుపెట్టుకొని 26,010 ఈ లెవెల్ క్రాస్ అయిన తర్వాత, ఈ లెవెల్ క్రాస్ అయ్యి ఒక 5 minutes క్యాండిల్ సస్టైన్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు ప్లాన్ చేయండి, ట్రేడ్ గురించి ప్లాన్ చేయండి. కొంచెం పైకి వచ్చి వెళ్ళిపోతుంది అట్లా చూడండి. ఈ బ్రేక్అవుట్ అయ్యేదాకా వెయిట్ చేయండి. ఓకే, నేను ఓన్లీ నిఫ్టీ గురించి మాట్లాడుతానండి. నాకు అదర్ వేరే వాటి గురించి నాకు ఐడియా లేదు. నేను దాని గురించి మాట్లాడాను, మీ టైం వేస్ట్ నేను చేయను. సో డే టైం ఫ్రేమ్లో అయితే క్లియర్గా ఉంది. నాకు డే టైం ఫ్రేమ్లో క్లియర్గా ఆప్షన్ ఇచ్చిండు, రిజెక్షన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో రిజెక్షన్ జరిగి పైకి పోవచ్చు మేబీ, లేదంటే పైన ఓపెన్ కావచ్చు, డైరెక్ట్ కంటిన్యూ చేయొచ్చు. సో కంటిన్యూయేషన్ చేస్తే మాత్రం నేను ట్రేడ్లోకి రాను, ఎంట్రీ తీసుకోను. కంటిన్యూయేషన్ మీరు ఎప్పుడైనా అవాయిడ్ చేయండి. కంటిన్యూయేషన్ ర్యాలీ పైన ఓపెన్ అయ్యి ఇలా డైరెక్ట్ వెళ్తుంటే అవాయిడ్ చేసేసేయండి. అవాయిడ్ చేస్తేనే చాలా మంచిది, అది ట్రేడర్గా మన గుడ్. ఎందుకంటే దాన్ని క్యాచ్ చేసినాం అనుకోండి, పైనకి వెళ్ళేసి ఏ టైంలో మనం టర్న్ అవుతుందో మనకు తెలియదు. సో బెస్ట్ థింగ్ ఏంటంటే అవాయిడ్ చేయండి పైకి వెళ్తే. ఇన్ కేస్ పైకి వెళ్ళినా కూడా కిందికి వచ్చినప్పుడే చూడండి, ప్లాన్ చేయండి. కిందికి వచ్చి ఇది బ్రేక్అవుట్ అయితే పుట్ సైడ్ ప్లాన్ చేయండి, లేకపోతే మీరు ఈ డేని అవాయిడ్ చేస్తేనే బెటర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం రేపు మంచిగా మళ్ళీ కలుసుకుందాం ప్రాఫిట్స్ అని. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.